అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 26, 2025 మిట్టగూడెం హై స్కూల్లో పూర్వ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల నుండి ఉపాధ్యాయులుగా కలయిక వారి సన్మాన కార్యక్రమం, వారి అనుభవాలు పంచుకోవడం అనే కార్యక్రమం జరిగింది. తర్వాత పిల్లలు స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాస్తవంగా యూత్ అంటే ఇప్పుడున్నటువంటి యూత్ని కానీ ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ని కానీ చూస్తే మనము చాలా వాళ్ళకి వెళ్ళుకున్నటువంటి తేడా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. మిట్టగూడెం బ్యాచ్ అనేటువంటిది ఈ సందర్భంగా కృష్ణమూర్తి గారు అని చెప్పేసి అని మాకందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ప్రధానోపాధ్యాయులు గారు ఉండేవారు. వారి యొక్క శిక్షణలోనే ఒక మంచి టీం తయారైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అట్లా ఒక ఉపాధ్యాయుడు ఒక మంచి టీంని తయారు చేస్తారంటానికి ప్రత్యక్ష ఉదాహరణ మిట్టగూడెం బాయ్స్ అండ్ గర్ల్స్. అప్పటి నుంచి కూడా యాక్చువల్గా మరి మొట్టమొదటి 10వ తరగతి బ్యాచ్ వీళ్ళు ఒక సంవత్సర కాలం పాటు మాత్రమే వీళ్ళతో పాటు మాకు చదువుగా ఉన్నటువంటి సందర్భం. కానీ ఆ సంవత్సరం చదువు ఏం చెప్పాము కానీ ఆ తర్వాత మానవత విలువలు ఏంటి తర్వాత వీటన్నిటి నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా మేము నేర్చుకున్నటువంటి చాలా ఉంది. ఈ మధ్యకాలంలోనే చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మ్యాక్సిమం అటెండ్ చేద్దాం అనుకున్నా కానీ నేను పిల్లలు మన మిత్రుడు ఒక అబ్బాయి ఇదే సందర్భంలో చనిపోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని యాక్సిడెంట్స్ కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి అందరికీ కూడా హెల్మెట్స్ పంచడం అనేటువంటి ఒక సదుద్దేశం అనే ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది మొట్టమొదటిగా. ఆ కార్యక్రమంలో కూడా మన వాణి మేడం పాల్గొన్నారు. బాగా వర్షం ఉండటం వల్ల ఆ రోజు నేను రాలేకపోయాను. ఈరోజు ఎట్లా చేసినా కానీ కంపల్సరీ రావాలి సార్ మీరంటే నాకు ప్రోగ్రామ్ స్కూల్లో ఉంది నాన్న అని చెప్పేసి అంటే మీరు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తామని చెప్పేస్తున్నారు. ముందుగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటివరకు కూడా మరి హెడ్ మాస్టర్ గారు ఇక్కడ చాలా బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా సార్ ఇంతసేపు స్పెండ్ చేయటం అంటే మీకు స్పెండ్ అని చెప్పేసి తర్వాత ఇంకోటి మొక్కలు నాటడం అని చెప్పేసి అని అట్లా పొలిటికల్గా పబ్లిసిటీ కాకుండా మీరే వాలంటరీగా చేయటం అనేటువంటి చాలా ఆనందించదగ్గ విషయం. సో అవి మొక్కలు పెరగటం, ఈ మొక్కలు పెరిగే టైం కల్లా ప్రహరీ కూడా శాంక్షన్ అయినట్లయితే ఈ పాఠశాలకు మరి చాలా అందంగా